ఇదే భూమి హక్కుల పరీక్షని ఒక లాయర్ వకీల్ కనుక చేసి పెట్టాలి మీకంటే దీన్ని చట్టం భాషలో టైటిల్ డ్యూ డెలిజెన్స్ లేదా టైటిల్ వెరిఫికేషన్ అంటారు. అంటే హక్కుల పరీక్ష చేయటం. ఈ టైటిల్ డ్యూ డెలిజెన్స్ టైటిల్ వెరిఫికేషన్ చేయడానికి లాయర్ యొక్క సీనియారిటీని బట్టి వారికి ఉన్న ఎక్స్పీరియన్స్ని బట్టి రకరకాల ఫీజులు ఛార్జ్ చేస్తారు. కానీ అదే టైటిల్ వెరిఫికేషన్ని, అదే టైటిల్ డ్యూ డెలిజెన్స్ని ప్రాథమిక స్థాయిలో మీరే చేసుకోవడానికి వీలవుతుంది. దీనికి అయ్యే ఖర్చు కూడా కాగితాలకు అయ్యే ఖర్చే మీకు పడుతుంది. అంటే ఒక 500 రూపాయల నుంచో 1000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. మీరు ఈ 500 రూపాయలు 1000 రూపాయలు ఖర్చు పెట్టి ఈ విధంగా మీరు భూమి హక్కుల పరీక్ష చేసుకోగలిగితే మీరు లక్షల విలువైన మీ భూములు కాపాడుకోవడానికి వీలవుతుంది. సమస్య ఉంటే తొలి దశలోనే తెలుస్తుంది కాబట్టి పరిష్కారం సులభం అవుతుంది. ఏదైతే ఈ హక్కుల పరీక్ష కోసం మీరు కాగితాలు సంపాదిస్తారో భూమి మీ చేతులు ఉన్నంత కాలం ఆ కాగితాలను జాగ్రత్తగా పెట్టుకోండి. రేపు ఎప్పుడైనా ఆ భూమికి సంబంధించి ఏ హక్కుల సమస్య వచ్చినా సరే ఈ కాగితాలే మీ హక్కుల్ని, మీ భూముల్ని కాపాడతాయి. సో ఇది నా మనవి ఏంటంటే తెలంగాణలో మరీ ముఖ్యంగా తెలంగాణ రైతాంగానికి విన్నపం ఏంటంటే ఒక్కసారైనా ఈ పని చేయండి. ఎలాగో ఇప్పుడు ధరలో ఎక్కడం కోసం మీరు కాగితాలు చూపించాల్సి వస్తుంది, మీ పేర్లు ఉన్నాయో లేదో చూసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇది మంచి సమయము. ఈ ధరణిలో ఎక్కే ప్రయత్నంలోనే అది వ్యవసాయ భూమి అయినా వ్యవసాయేతర భూమి అయినా హక్కుల పరీక్ష చేసుకోండి. తెలంగాణలో భూమి ఉన్న ప్రతి వ్యక్తి కనుక ఇలా చేసుకోగలిగి తమ భూమి హక్కుల్ని చిక్కుల నుంచి బయటపడించుకోగలిగితే అటు భూ యజమానికి లాభము, రాష్ట్రానికి లాభం చేకూరుతుంది. ముఖ్యమంత్రి గారు అన్నట్టుగా ఆర్థిక ఆదాయం పెరుగుతుంది, వివాదాలు తగ్గుతాయి, లా అండ్ ఆర్డర్ సమస్యలు, నేరాల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఇన్ని రకాల మేలు చేస్తాయి. కాబట్టి మీ అంత మీరుగా భూమి హక్కుల పరీక్ష చేసుకొని మీ భూమి హక్కుల్ని కాపాడుకోండి.